కొత్తొక వింత పాతొక రోత అంటారు. ఇది ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఇప్పుడు అమెరికాయి వచ్చేస్తున్నాయి, యూరోపియన్ వచ్చేస్తున్నాయి. ఎక్విప్‌మెంట్ అంతా అక్కడియి వస్తే మన దగ్గరే డౌన్ అయిపోద్ది. మన వ్యవస్థ నాశనం అయిపోతుంది గదా! కానీ ఎన్ని రోజులని ఒక్క వ్యవస్థ మీదనే డిపెండ్ అవుతుంటాం. ఎందుకంటే, అంతర్జాతీయ పోటీలో మనం ఇక్కడే కూర్చుంటాం. ఇదివరకు గనక గ్యాస్ బండ గావాలంటే 15 ఏళ్ళు, 25 ఏళ్ళు, 50 ఏళ్ళు పట్టేది ఒక గ్యాస్ పొయ్యి గావాలంటే. ఎందుకంటే, గ్యాస్ ఇవ్వడానికి మన సంస్థలు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ఇంతకు మించి ఇవ్వకూడదని జెప్పేది. ఒకప్పుడు మనకి స్కూటర్ గావాలన్నా, సైకిల్ గావాలన్నా, మనం డబ్బులు ఇప్పుడు కట్టేస్తే 2 ఏళ్లకో, 3 ఏళ్లకో, 4 ఏళ్లకో, 5 ఏళ్లకో వచ్చేయి. శుభ్రంగా ఏది మనకు అప్పట్లో చాతక్కు, ఎల్ఎంఎల్ వెస్పా. ఉట్టి ఫస్ట్ చాతక్కే, ఆ తర్వాత వెస్పా. అయి గూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నోళ్ళకే. వేరే బళ్ళేమి ఉండేవి గాదు. ఇవాళ ఇన్ని బళ్ళొచ్చినియంటే మనకి ప్రపంచీకరణ ద్వారానే వచ్చినియి. ఇన్ని కార్‌లొచ్చినియంటే ఇదే. అప్పట్లో బెంజ్ కంపెనీ, బెంజ్ సెంటర్ ఇయన్నీ ఎందుకున్నాయి? బెంజ్ అంటే అంతే ఇక. అంతకు మించి ఇంకోటి ఉండేవి గాదు. మారుతి, బెంజ్ అంతే. తర్వాత ఇప్పుడు మార్పులు బోలెడన్ని చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు కాఫీ మిషన్స్ విపరీతంగా వాడతారు. ప్రతి ఆఫీసోళ్ళు గూడా కాఫీ మిషన్. ఎందుకంటే పద్దాక ప్యూన్‌ని పెట్టి కాఫీ తెప్పించుకోవడానికి కాఫీ మిషన్ పెట్టేస్తే శుభ్రంగా తాగేయొచ్చు అని ఉంటుంది. ఈ కాఫీ మిషన్స్ ఇండియాలో తయారు లేవు. అది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.